హలో ఫ్రెండ్స్, మనం గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. సో మనం ఆల్రెడీ సెట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ చూసేసాం. అండ, అహర్మిక అండ్ ఛత్రి అనేవి వేటిలో పార్ట్స్ అంటే స్తూపాస్లో పార్ట్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పిల్లర్ inscriptions of Ashoka states that the land revenue rate of Lumbini was reduced to 1/8. Musky pillar inscription, Rumundai pillar inscription, Kalsi pillar inscription, Vaishali pillar inscription. కింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? ఆప్షన్స్ మనకి మస్కీ స్తంభశాసనం, రుముందై స్తంభశాసనం, కల్సీ స్తంభశాసనం, వైశాలి స్తంభశాసనం అని ఇచ్చారు. సో మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అశోకుడు మనకి చాలా శాసనాలు వేశారనమాట భారతదేశం మొత్తంలో. సో మనకు కావాల్సింది ఏంటి? లుంబినిలో వేసిన శాసనం కావాలి. మనకి లుంబినిలో వేసిన శాసనాన్ని మనం రుముండై శాసనం అంటాం, రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం. సో మనకి ఆ విషయం కనుక తెలిస్తే, లుంబినిలో ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని తెలిస్తే మనకి ఆన్సరు తెలిసినట్టే, రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని. సో ఇది అది తెలిస్తే ఈజీనే. సో మనకి సోర్స్ వచ్చి చెప్పాను కదా, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ అనేది మనకి సోర్స్ అనమాట, అంటే ఫండమెంటల్ సోర్సు. అది చదివిన తర్వాత ఇంకా చాలా బుక్స్ మనం రిఫర్ చేసుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే. ఫస్ట్ ఫౌండేషన్కి అయితే ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ 11th క్లాస్ హిస్టరీ బుక్. ఎందుకు అంటే చూడండి, ఇది డైరెక్ట్ ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారన్నమాట, రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక అని చెప్పి ఒక ఇమేజ్ ఇచ్చి, ఆ ఇమేజ్లో ఆ ఇన్స్క్రిప్షన్ ఇచ్చి, ఆ ఇన్స్క్రిప్షన్ అనేది ఇది బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంది, లాంగ్వేజ్ వచ్చి ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లో, మనం చూడొచ్చు. ఇక్కడ మన దేవనామ ప్రియదర్శిని అంటే ఎవరో కదా, అశోకుని శాసనాల్లో దేవనామ ప్రియదర్శిని అని చెప్పి సంబోధిస్తారనమాట. మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మాత్రం అశోక అని ఉంటుంది. సో మన లుంబిని పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లేదా రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మాత్రం దేవనామ ప్రియదర్శిని అని ఉంటుంది. ఏమనుంది ఆ శాసనంలో? లుంబిని అనే ప్లేస్కి వచ్చారు అశోకుడు సందర్శించి. ఎందుకు సందర్శించారు? అతను బౌద్ధ మతాన్ని ఆదరించేవాళ్ళు. ఇంకా బుద్ధుని పుట్టిన ప్లేస్ లుంబిని కాబట్టి అక్కడికి వచ్చి అతను ఆ ప్లేస్కి గౌరవిస్తూ ఆ ప్లేస్లో ట్యాక్స్ని, అసలు 2 ట్యాక్సెస్ ఉంటాయి. బలి అంటే ట్రిబ్యూట్ అనమాట. ట్రిబ్యూట్ అంటే అది వాలంటరీ చేస్తాం, బలి అనేది. దాన్ని అసలు ఎగ్జామ్ట్ చేస్తారు. అసలు బలి అనే ట్యాక్స్ని అసలు చెల్లించడం అసలు లుంబిని ప్రజలు. కానీ బాగా ట్యాక్స్ అనేది రాయల్ షేర్లో ఉంటుంది అనమాట. మనం ప్రొడ్యూస్ చేసిన షేర్లో మనకి నార్మల్గా 1/6 ఇస్తాం. దాన్ని 1/8కి 1/8వ వంతుకి తగ్గిస్తున్నానని చెప్పి అక్కడ ఒక శాసనం వేస్తారు లుంబిని. దాన్ని రుముందై శాసనం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.